హాయ్ అండి. ఈరోజు మేము బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సండే రోజు పిల్లలు ఇంటి దగ్గర అయితే ఉన్నారనేసి బీచ్కి అయితే సరదాగా వెళ్దాం అనుకున్నాము. సముద్రం మాకు చాలా దగ్గరేనండి, పెద్ద దూరం ఏమి కాదు, 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. స్టార్ట్ అయ్యాము. దారిలో వెళ్తూ ఉండగా ఆ కనిపించే గుళ్ళు అమ్మవారి గుడి ఒకటి, ఆంజనేయ స్వామి గుడి ఒకటి. ఆ కనిపించే కాలువ మా ఇంటి పక్కన ఉంది కదా, అదే కాలువ. కాలువ నిండుగా నీరున్నది. బీచ్ రోడ్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ లో వెళ్తే ఉప్పాడ బీచ్ కి వెళ్తాము, రైట్ లో వెళ్తే కాకినాడ బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికైతే వెళ్ళాము, కానీ ఇక్కడ సముద్రంలో వాటర్ అసలు బాగలేదు. ఎందుకంటే ఇందాక కాలువ చూసాం కదా, కాలువలో వాటర్ అంతా వచ్చి వచ్చి ఇక్కడే కలుస్తుంది, అసలు బాగోలేదు. వెనక్కి అయితే వచ్చేసాము. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇందాక స్టార్ట్ అయినప్పుడు ఒక గుడి చూపించాను కదా, ఇది వేరే గుడి. ఈ గుడికి ఆపోజిట్ లో సముద్రం అయితే ఉంటుంది. ఇక్కడ ఆగాము. ఇక్కడ మమ్మల్ని దింపేసి మా రమేష్ ని తీసుకురావడానికి అయితే వెళ్తారు. తిరిగి మా ఆయన గారు మా రమేష్ వచ్చేంత వరకు ఇక్కడ ఆగి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్తాము. బీచ్ రోడ్ ట్రాఫిక్ ఏమి ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ మంది వెళ్తూ పోతూ ఉంటారు. మేము ఇక్కడ నిలబడి మా ఆయన గారు అయితే వెళ్ళి 5 నిమిషాలు అయితే ఇప్పుడైతే వస్తున్నారు. బైక్ సరిపోకపోవడం వల్ల ఫస్ట్ మా ఇద్దరిని డ్రాప్ చేశారు, తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు. పిల్లలిద్దరు కొంచెం పెద్దగా అయితే అయ్యారు. బైక్ అయితే సరిపోవట్లేదు, స్కూటీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ గుళ్ళో కనిపిస్తున్న భగవంతుడికి నీదే భారం దేవుడా అని అయితే దండం పెట్టుకున్నాము. ఇది కాదు, కార్తీక మాసానికి ముందు 1 లేదా 2 రోజుల ముందు అయితే సముద్రానికి వచ్చాము. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వచ్చే వాళ్ళు వస్తూ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఇసుకలో నడలేకపోతున్నాను. అదిగో సముద్రం, కెరటాలు మాత్రం ఎగిరిగిరి పడుతున్నాయి. ఈ వీడియో బాగా లెంతీగా ఉండడం వల్ల ఈ వీడియో 2 వీడియోలుగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.